మీ ఇద్దరిలో లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, ఇంకోళ్ళు సేవ్ అయి తిరిగి మళ్ళీ లోపలికి వస్తారు. అంతేగా అంతేగా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. వెల్కమ్ టు విహాన్ వ్లాగ్స్. నేను మీ సంజు. ముందుగా మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంకి సెల్యూట్ చెప్తూ మన బిగ్ బాస్ సీజన్ 9 ట్రోల్స్లోకి వచ్చేద్దామా. లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. దేవుడు పైనే భారం వేశాం. లీస్ట్ ఓట్స్ వచ్చిన హౌస్ మేట్ ప్లాస్మాలో మీకు కనపడతారు. 1 దరిద్రం వదిలింది. ఇప్పుడు చూశారు కదా, ఎల్ఈడిలో దివ్యల మాధురి ఫోటో వచ్చింది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే దివ్యల మాధురి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంటే కాదు. ఎందుకంటే తను ఉంటేనే కంటెంట్ ఇవ్వగలదన్న నమ్మకం నాకుంది. ఇంకొక 1 వీక్ ఛాన్స్ ఇవ్వాల్సింది. ఛాన్సెస్ చూస్తే అసలు సంజన వర్సెస్ దివ్యల మాధురి ఎలా ఉండేది చూశారు కదా లాస్ట్ వీక్ నుంచి. కానీ కొంచెం ఉన్నట్టయితే బాగుంది అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా నాకు ఒకసారి తెలియాలి కదా. మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఏ వెర్షన్ అనుకున్నా కానీ ప్రతిదీ కామెంట్ రూపంలో తెలియజేస్తుందిగా కోరుతున్నాను. చేశారా? చేశాను సార్, కోరుకున్నా. యాక్చువల్ ఎల్లుండి మా ఆయన బర్త్డే సార్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీ జర్నీ చూసి ఎస్ సార్. బాగా ఆడాడు కదా. సారీ. చూశారు కదా దివ్యల మాధురి జర్నీ. ఫైర్ స్ట్రోమ్గా మిడ్ వీక్లో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన 5 కంటెస్టెంట్లో ఆల్రెడీ 3 వెళ్ళిపోయారు. 3వది దివ్యల మాధురి. దివ్యల మాధురి ఫైర్ స్ట్రోమ్లో ఫైర్ చూపించలేదా? దానిపై మీ పూర్తి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మరియు ట్రోల్స్ రూపంలో చూపించాల్సిందిగా కోరుతున్నాను. ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అంతేకాదండి, బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ వచ్చింది కదా. బిగ్ బాస్లో శివాజీ వర్సెస్ దివ్యల మాధురి అస్సలు తగ్గేదేలే అన్నట్టు నడిచింది. అసలు శివాజీ గారు చేసిన క్వశ్చన్స్కి దివ్యల మాధురి ఇచ్చే రిప్లైస్ అసలు ఒక్కొక్కటి అదిరిపోయాయి. అసలు ఆ క్లిప్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క వర్షన్, ఒక్కొక్క దానికి ఇచ్చే రిప్లై. అసలు కౌంటర్లో నువ్వా నేనా అని అసలు హోరాహోరీ నడిచింది. నాకైతే బిగ్ బాస్లో ఫస్ట్ అసలు శివాజీ గారికి కౌంటర్ ఇచ్చిన ఒకే ఒక వ్యక్తిగా దివ్యల మాధురి ఉన్నట్టు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఎంత ఫీల్ అవుతున్నావు? లైక్ అనుకోకుండా క్లోజ్ అయిపోయింది. నన్ను రాక్షసి కానీ చాలా మంచిది సార్. మనిషి మంచోడే, గుణమే గోరింటాకు. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.